మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? పర్లేదు, నువ్వు అని పిలవచ్చు. ఇందాక చికెన్ అడిగావే, అక్కడికి తీసుకెళ్లకుండా దోశతోనే సరిపెట్టుంటే అర్చేదాన్ని, గోల చేసేదాన్ని, ఆర్గ్యూ చేసేదాన్ని, అక్కడి నుంచి కదిలేదాన్నే కాదు. ఫుడ్ విషయంలోనే ఇంతగా ఆలోచిస్తున్నావే, అలాంటిది జీవితాన్ని పంచుకునే వాడి గురించి కొంచెమైనా డిస్కస్ చేయాలనిపించలేదా? నాకు భయం. అవునులే, అమ్మాయి కదా, నేనే ముందు అడగాల్సింది. మాట్లాడదామనుకున్నా, కానీ నీ నెంబర్ అడగడానికి కొంచెం మొహమాటం అనిపించింది. బాగుండదేమో అని. అడిగి ఉండాల్సింది. బహుశా ముందే పరిచయం అయి ఉంటే ఈ రాత్రిలా గడిచేది కాదేమో. మీరు అడగగానే వేయడానికి గౌతమ్ వాసుదేవన్ సినిమాలో హీరో అనుకున్నావా? ఫస్ట్ కాదనే అనుకున్నా, తర్వాతే అర్థమైంది. ఏంటి కాదనా? అయ్యోరామా, అవునని బాబు. అడగ్గానే రూమ్ నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు మాట వింటావనిపించింది. ఇందాక దోస్త్ తిన్నాక కూడా చికెన్ అడిగినప్పుడు భరించగలవని అర్థమైంది. ఏ అమ్మాయినా చీర కట్టుకున్నప్పుడు, కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు ఎలా ఉంది అని ఒక వ్యక్తిని పదే పదే అడుగుతుంది అంటే ఆ వ్యక్తి తనను భరిస్తాడని అర్థం. అవును, అడగడం మర్చిపోయాను. నా సారీ ఎలా ఉంది? బాగుంది. బ్యాంగిల్స్? అది కూడా. మరి ఐబ్రోస్? అవైతే చాలా బాగున్నాయండి బాబు. మావి చిన్న చిన్న ఆనందాలాకాష్. వాటితోనే పెద్ద ఇల్లు కట్టుకుంటాం. మరి ఆ ఇంటికి వచ్చేవాడి కోసం ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం? అంతగా ఆలోచిస్తుంటే పుసుకున్న పెళ్లి చేస్తే ఎలా చెప్పండి? గొంగలి పురుగు నుంచి వచ్చే సీతాకోక చిలుక స్వేచ్ఛగా ఎగరాలనుకుంటుంది, ఎవ్వరి దగ్గర బందీ అవ్వాలనుకోదు. అవునండి. అవునా? ఇంతకీ తమరికేమర్థమైందో? అంటే మీరు ఆలోచించుకోవడానికి టైం ఇస్తే బాగుండు అనిపించింది. పిచ్చోడా, నేనడిగింది ఒక అమ్మాయిని నువ్వు ఎలా కావాలనుకుంటున్నావని. మనకు పెద్ద ఏం లేవండి. కాకపోతే వచ్చే అమ్మాయి ఫుడ్ కంటే మొగుడికి వాల్యూ ఇస్తే బాగుంటుంది. మరొక అమ్మాయితో మరొక రాత్రి, మరొక టీ, ఇలా కాకుండా ఒక చిన్న పాల గ్లాస్తో ఆ రాత్రి అలా ముగిసిపోతే బాగుంటుంది. మీరు ప్రీషియస్ అండి, చాలా తెలుసా, చాలా ప్రీషియస్. అచ్చా, నన్ను నువ్వు భరించలేవులే. నేను మిమ్మల్ని భరించగలనండి, మీకే ఆ విషయం అర్థం అవట్లా. నువ్వు చాలా సెన్సిటివ్ ఆకాష్. నాకు సన్ రైజ్ చూడాలనుంది, చూపిస్తావా? అయ్యో, ఇంటి నుండే తీసుకొచ్చినాను, ఆ మాత్రం చేయలేనా? పదండి వెళ్దాం. ధృతి, చాలా నచ్చేశావు. నాకు నువ్వు నచ్చావని నీకు అర్థమైందని అనుకుంటున్నా. నీ మాట, నీ కోపం, నీ నవ్వు, నీ పిచ్చి పిచ్చి కోరికలు అన్నీ చాలా బాగున్నాయి. నవ్వు తెప్పిస్తున్నాయి. నాకు అర్థమైంది నీ దగ్గర నాకు ఎగిరే స్వేచ్ఛ దొరుకుతుంది అని. కానీ నువ్వు వెతుకుతున్న స్వేచ్ఛ నేనే అని నీకు అర్థం అవ్వట్లేదా?